మంచివాడని తెలిసాకే పెళ్లి చేయాలనుకున్నాం. మళ్ళీ ఎవడో ఒకరిని తెచ్చి మీ కూతురు గొంతు కొయ్యలేం కదా. చూసారా మేడం, మీకన్నా కూడా మీ కూతురు గురించి మేమే ఎక్కువ ఆలోచిస్తున్నాం. 10:30కి ముహూర్తం. కాసేపట్లో పెళ్లి కొడుకు వస్తాడు. బుద్ధిగా కూతురు పెళ్లి చేసి మంచిగా ఉండండి. ఆమా చెప్తారు కదా, మంచిగానే ఉంటాం. మీరు ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నారో నొక్కి మాట్లాడడంలోనే తెలుస్తోంది. మీరు ఒక బిడ్డను పోగొట్టుకున్నారు. నేను నా బిడ్డని దూరం చేసుకుని వెతుకుతున్నాను. ఆ బాధ ఏంటో ఇద్దరికీ తెలుసు. మళ్ళీ ఇంకో బిడ్డని దూరం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఇంకొక విషయం, ఇంత చెప్పాక కూడా నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను, పెళ్లి జరగదు అంటే మాత్రం ఆల్రెడీ చెప్పాం కదా, 10:31 మీ వీడియో మీడియాలో ఉంటుంది. జాగ్రత్త. ఏందయ్యా ఇది? బిడ్డ దొరికినప్పుడు భుజాన నక్షత్ర మచ్చ చూసి చాలా అదృష్టవంతురాలు, గొప్పగా పెంచాలి అనుకున్నాం. కాని చివరికి బిడ్డని అడ్డు పెట్టుకుని బిచ్చమెత్తుతున్నాం. ఏ తల్లి కన్న బిడ్డో, ఎంత గొప్పింట్లో పుట్టిందో. ఏం చేస్తామే, బిడ్డని మన దగ్గర చూడగానే ఆ రౌడీగాడు ఎక్కువ పైసలు అడుగుతున్నాడు. యాడ్నుంచి తెస్తాం? ఇంతకన్నా వేరే దారే ఉంది చెప్పు. అవునయ్యా, కొంచెం పెద్దదయ్యాక బిడ్డ చేత కూడా బిచ్చమెత్తిస్తాడయ్యా. మన వల్ల ఈ బిడ్డ కాకారం వద్దయ్యా. మరి ఏం చేద్దామే? పిల్లల్ని పెంచే ఆశ్రమం ఒకటి ఉందయ్యా, అందులో ఇచ్చేద్దామయ్యా. బిడ్డ అదృష్టం బాగుంటే కన్నోళ్ల దగ్గరికి చేరతదయ్యా. లేదంటే వాళ్లే మంచిగా చదువు చెప్పిస్తారయ్యా. మంచి ఆలోచన చెప్పావు. మళ్ళా ఆ రౌడీగాడు వస్తాడు. తొందరగా ఇచ్చేద్దాం పద. వెంటనే కనిమొళి పెళ్లి జరగాలి. இதுக்கு ஒரே ஒரு தார் இருக்கு, நீ பெள்ளி செய்யடுவே. కన్న బిడ్డవని కూడా చూడా, కండిపా సంపుతా. మేడం గారు మిమ్మల్ని పెళ్లి కూతురు చేయమన్నారు. పెళ్లి కూతురు లేదు, గడ్డి గుడ్డు లేదు, వెళ్ళండి. లేదు మేడం, మేడం గారు ఎలాగైనా రెడీ చేయమన్నారు. అయినా కింద అన్ని ఏర్పాట్లు అయిపోయాక ఇప్పుడు వద్దంటే ఎలా మేడం? నువ్వేంటే నాకు చెప్పేది? నోరు మూసుకొని వెళ్ళకపోతే ఇక్కడే చంపేస్తాను. సంపి పొడుస్తా. చెప్తే అర్థం కావట్లేదా ఏమి? నెత్తి మీద శని ఆడతాడా? బుర్రలో మట్టి గాని చేరినదా నీకు? పెద్ద చిత్రమే తీసినారే వాళ్ళు. సర్వనాశనం అయిపోతాం.
మెట్టు మెట్టు ఎక్కి హోమ్ మినిస్టర్ స్టేజ్కి వచ్చినానే. ఆ వీడియో గాని మీడియాకు రిలీజ్ చేసినారంటే అప్పుడు మనకి చెయ్యడానికి ఏమీ ఉండదు. అర్థమవుతుండదా? నాకు అర్థం కాదు, నేను అర్థం చేసుకోను. కనిమొళి, అవునమ్మా, నేనెందుకు అర్థం చేసుకోవాలి? నీ కెరీర్ ఏదో అయిపోతుందని నా జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? నేను కోరుకున్నోడిని ఎందుకు దూరం చేసుకోవాలి? నువ్వేమన్నా అయిపో, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. సంపుతా మళ్ళా ఇంత మాదిరి మాట్లాడినావంటే ఎన్నా నేను ఏమైపోయినా పర్వాయిలియా? నా మినిస్టర్ ఊడినా పర్వాయిలియా? నేను జైలుకు పోతే అడుத்த నిమిషం నీ బతుకు రోడ్డు పాలవుతుందమ్మీ. ఈ మినిస్టర్ కూతురుగా ఉన్నప్పుడే ఆ మధు నీ పక్క కన్నెత్తి చూడలే. రోడ్డును పడితే చూస్తాడా? నాయి కూడా పట్టించుకోదు. అర్థమైనదా? నువ్వేడవకుమే. నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. వద్దు, నన్ను బలి పశువుని చేయాలని చూస్తున్నావు కదా, ఇంకా ఎందుకు జాలి చూపిస్తున్నావు? అది కాదుమే. ఏది కాదు? ఆ మధు కోసం నా ప్రాణం, నా అక్కనే దూరం చేసుకున్నానంటే వాడంటే నాకెంత పిచ్చో అర్థం అవుతుందా? వానికి పెండ్ల ఏ బిడ్డ కూడా పుట్టినదుమే. వాణ్ణేమి పెళ్లి చేసుకుంటావు? మరి అక్క చావుకి వాడు కారణం అని తెలిసినప్పుడు అప్పుడు వాడితోనే పెళ్లి చేయడానికి ఒప్పుకున్నావు కదా. అప్పుడు కూడా వాడికో పెళ్ళం పిల్ల ఉన్నారు. నీ పగ కోసం చేస్తానన్న పని నా ప్రేమ కోసం ఎందుకు చేయడం లేదు? అప్పటి పరిస్థితి వేరే, ఇప్పటి పరిస్థితి వేరే అమ్మి. ఏంటి వేరు? పెద్ద హోమ్ మినిస్టర్ని అంటావు. అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికైనా కూతురికి నచ్చిన వాడితో పెళ్లి చేయకుండా వాళ్లేదో వీడియో తీశారని చెప్పి పిరికి దానిలా భయపడుతున్నావు. సిగ్గులేదు? నేను భయపడేది నా కోసం కాదు మీ. నాకు ఏదైనా జరిగితే నువ్వేమైపోతావోనని. వేరే మార్గం ఇల్లామే. నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవాల్సిందే. నేను చేసుకోను చేసుకోను చేసుకోను. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నాలో రాకాసిని బయటికి తెస్తాడావు కదే. ఇంకా మాట్లాడేదిలే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను చంపి నీ శవానికైనా తాళి కట్టిస్తా గాని విడిచేదిలే. రెడీ చెయ్యండి. ஆசீர்வாதம் கொடுங்க அத்தை. లేరా எப்படி இருக்கு? நல்லா இருக்கு அத்தா. இந்த பையா నీకు అమెరికాలో పరిచయమా? ஆமா அத்தா. నా మేనల్లుడితో సైతం మీకన్నీ మంచిగానే కలిసొచ్చినాయి. మేడం, మిమ్మల్ని ఏదో చేయడానికే మేమిదంతా చేస్తున్నామని మీరింకా ఆలోచిస్తున్నట్టున్నారు.
మేము ఆలోచిస్తున్నది మీ అమ్మాయి గురించి. మా బావ మీద పిచ్చితో పెద్ద క్రిమినల్ లెక్క తయారైంది మీ కూతురు. ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే తర్వాత ఏం చేయడానికైనా తెగిస్తుంది. చివరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తోంది తెలుసా? అందుకే ఈ పెళ్లి చేయడం ఒకటే మార్గం అని ఇలా ప్లాన్ చేశాం. అయినా మేమేదో దారిన పోయే సంబంధం అంటగడుతున్నట్టు మాట్లాడుతున్నారేంటి మేడం? మీ మేనల్లుడు మీ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు. అన్నిటికీ మించి మీ అమ్మాయి గురించి తెలిసినా కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిండు. మా అత్త కూతురు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం. నేను అర్థం చేసుకోకపోతే యారు అర్థం చేసుకుంటారు? అది మేడం, ఇలా మీ కూతుర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే అల్లుడు ఎక్కడ దొరుకుతాడు? సరి పోయి పెళ్లి బట్టలు మార్చుకునిరా. హలో, వచ్చేస్తున్నామండి. దగ్గరలోనే ఉన్నాం. ఓకే ఓకే ఓకే. ఆపండి. నాకేదో వీణ్ణి అంటగడితే మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారు కదా? పెళ్లే కాదు, నన్ను చంపి పాతరేసిన దయ్యమై వచ్చి మిమ్మల్ని పీక్కు తింటానే కాని మిమ్మల్ని మాత్రం వదలను. సరే, నువ్వు చచ్చిపోయాక అప్పటికే మేము బతికుంటే అలాగే చదువులే గాని ముందైతే మీ బావని పెళ్లి చేసుకో. వీణ్ణ నేను చస్తే చేసుకోను. కనిమొళి, నేను చేసుకోనమ్మా, నువ్వేమన్నా చేసుకో. మీ అమ్మ చేయడం కాదు, మేం చేయాల్సి వస్తుంది. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం పెళ్లి చేసుకునేదే లేదు. కోపం వేండా కనిమొళి, నీ మేలు కోసమే చెప్తున్నారు కదా. ఏంట్రా వాళ్ళు చెప్పేది నేను వినేది? కనిమొళి సంపుతావు. పోయి కూర్చో. రా. అమ్మా, వా. నేను చేసుకోను. వద్దు. ఒకరు. అయ్యోరు మంత్రాలు ఇన్స్పెక్టర్ గారు పంపారు, పిల్లల్ని చూడాలి. మీరేనా? ఒక్క నిమిషం ఉండండి.
మృదుల చూడు. ఈ పాపేనేమో చూడండి. కాదండి. సార్, డిసప్పాయింట్మెంట్ అవ్వకండి. ఓ పాప ఎవరికో దొరికిందంట, తీసుకొస్తానన్నారు. కాసేపు వెయిట్ చేయండి. అలాగే. ఇద్దరు చక్కగున్నారు. ముచ్చటేస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కడ కాదంటారో అని భయపడ్డాం. కారణం ఏదైనా చివరికి కూతురు కోసం ఆలోచించారు. చాలా సంతోషంగా ఉంది. యాడికి పోతున్నారు? ఏందిరా, యాడికి పోతున్నారు? బిడ్డని ఆశ్రమంలో ఇస్తారా? సంపుతా ఏమనుకున్నారో? పసిబిడ్డను అడ్డం పెట్టుకుని అడుక్కోవాలంటే పాపం అనిపిస్తుందయ్యా. పాపం లేదు, పుణ్యం లేదు. ఈ దందాలో కడిగి పెట్టినప్పుడే అన్నీ వదిలేసినా నోరు మూసుకుని బిడ్డను తీసుకుపోండి. బిడ్డ మీ తాన లేకపోయినా, మీరు 1000 రూపాయలు సంపాదించకపోయినా తగలబెట్టేస్తా. ఏమనుకుంటున్నారో? ఇప్పుడే ఫోన్ చేశారండి. ఆ బిడ్డ వేరే వాళ్ళదంట. వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోయారంట. సారీ అండి. సారీ ఎందుకులేండి. మీరేం చేస్తారు? మా తలరాతలా ఉంది. పాపం ఆ బిడ్డెవరు వాళ్ళకి దొరికిందన్నారు కదా. చాలు. నా బిడ్డ నాకెప్పుడు దొరుకుతుందో.